తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టాలీవుడ్ వైజాగ్కి షిఫ్ట్ అవుతుందనే ప్రచారం అయితే అప్పట్లో ఎంత సంచలనమైందో మనందరికీ తెలుసు. 2014లో తెలంగాణ ఏర్పాటైంది. అంటే తెలంగాణ ఏర్పాటై ఇప్పటికీ 10 ఏళ్లు పూర్తయింది. రాష్ట్రం ఏర్పాటైన వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళు. ఆ కారణంగా తెలంగాణ కళాకారులు వెలుగులోకి రాలేకపోతున్నారు అనే వాదన బలంగా వినిపించింది. ఈ క్రమంలో ఆంధ్ర వాళ్ళు అంతా హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళతో పాటు ఇండస్ట్రీ కూడా వైజాగ్ తరలిపోతుందనే ప్రచారం అయితే పీక్స్లో జరిగింది. మరి అది జరిగిందా అంటే లేదనే చెప్పాలి. అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు అందించడంతో పాటు హైదరాబాద్ని ఫిలిం హబ్గా మారుస్తామని కూడా ప్రకటించారు. స్టూడియోల కోసం స్థలాలు సైతం కేటాయించడం జరిగింది. దీంతో టాలీవుడ్ వైజాగ్కి షిఫ్ట్ అవ్వలేదు. హైదరాబాద్కి సమాంతరంగా వైజాగ్లో కూడా ఇండస్ట్రీని డెవలప్ అవుతుందనే కొత్త వాదన అయితే తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి తెలంగాణతో పాటు ఏపీలోనూ విరివిగా సినిమా షూటింగ్లు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ షిఫ్ట్ అవ్వాలనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వైజాగ్లో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని, వైజాగ్లోనూ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి కాలనీలు ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. ప్రత్యేకంగా సినీ పెద్దలతో భేటీ ఏర్పాటు చేసి మరీ చెప్పారు. మరి వైజాగ్ షిఫ్ట్ అవ్వడానికి పెద్దలు ఎవరైనా ఆసక్తి చూపించారా అంటే అది ఎక్కడా కనిపించలేదు. తాజాగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా సర్కారు అసహనం నేపథ్యంలో ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుందనే వాదన మళ్లీ ఊపందుకుంది. ప్రజల ప్రాణాల కన్నా తమకు ఎవరు ముఖ్యం కాదని, ప్రాణాలు పోతున్నాయంటే ఎలాంటి అనుమతులు ఇచ్చేదే లేదని ఖరాఖండిగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇండస్ట్రీ షిఫ్ట్ టు వైజాగ్ అనే వాదన అయితే మొదలైంది. అయితే ఇదే విషయంపై నిర్మాత నాగవంశి ఏమన్నారంటే, ఇక్కడ నాకు ఇల్లు ఉంది, సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ వదులుకొని ఏపీకి ఎందుకు వెళ్తాను అని అన్నారు. ఆయన అన్నది అక్షరాల నిజం. హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంతా హైదరాబాద్ సెటిలర్స్. అక్కడ వాతావరణానికి అలవాటు పడిన వారు. హైదరాబాద్లో ఇండస్ట్రీ కొన్ని దశాబ్దాలుగా ఉంది, ఎంతో అభివృద్ధి పథకంలో కూడా ఉంది. ఇండియన్ సినిమాని శాసించే స్థాయికి హైదరాబాద్ నుంచే టాలీవుడ్ అయితే ఎదిగింది. అలాంటి హైదరాబాద్ని వదిలేసి ఇండస్ట్రీ ఏపీకి ఎలా వెళ్ళిపోతుంది? తరలింపు అన్నది అసాధ్యం. కానీ సమాంతరంగా పరిశ్రమను ఏపీలో అభివృద్ధి చేసే ఆలోచనలో పెద్దలున్నారు అన్నది వాస్తవం.